సెక్రటరీ గారు ఇప్పుడు అమ్మాయి ఈ అడుగల్లో తడిసింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగ ఉంది సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలెత్తాయి. ఏం కావాలి? ఎక్కడ నువ్వు ఏడుంది నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? లారీలతో ఏడైంది నాయన. 100 లారీల సరుకున్నది. 100 లారీల సరుకుంది. లేకపోతే ఆ రోడ్డు మీద ఆర్టీఓని పెట్టుంది. బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లావట్టాలి మాలు. 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఈ 500 కుప్పలు ఇవ్వాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేదు, అమాలి అందది చేత ఎట్లయితుంది. ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు ఎన్ని లారీలకి ఆల్రెడీ సంచులు పుట్టినాయి. 5-6 లారీల మాలు రెండే వచ్చినాయి. సార్ 3500 కాంటాక్ట్ అయింది. ఫటాఫట్ అవి లావట్టి ఇప్పుడు సంచులు. ఎందుకంటే మళ్ళీ తీయరాదు, దించరాదు. కొంత కాంటగాంది ఉన్నది, కొంత కాంటాయింది ఉన్నది. ఇప్పుడు తడిసింది. నువ్వు ఇట్లా ఇన్నే ఉండి ఆడ ఏం పని వాళ్ళు చూసుకుంటారు లాగా. నువ్వు వచ్చి ఇన్నే ఉండి ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమైతుంది. మళ్ళీ ఇప్పుడు పొల్లు గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు, ఖరాబ్ అయితే అవి కలర్ మారుతుంది. ఈ తడిసిన వడ్లు కూడా మొత్తం ధనాధన్ కాంట పెట్టి లావట్ దూరం మొత్తం సిద్ధయ్య దానితో 5-10 లారీలు పంపరాదుకి మార్కెట్లకు ఇబ్బంది అవుతుంది. మన మార్కెట్లో పత్తి మార్కెట్ ఒక 5 పంపి నాకు మార్కెట్లోకి ఇమీడియట్ గా. కాదు ఏమైనా మరి నీకు ఇబ్బంది ఉందంటే నేను రోడ్డు మీద ఆర్టీఓని పెట్టాను. రోడ్డు మీద పనులు తెప్పించుకుంటాను. ఎవరు చెప్పలేదా? ఉన్నది మీ పని. ఎన్ని లారీలు కావాలి, ఎన్ని బ్యాగులు? లారీ ఆఫీస్కే మాట్లాడుతున్నాను నేను. 2 వెహికల్స్ కూడా వచ్చినాయి సార్. 2 వెహికల్స్ వచ్చినాయి కూడా సార్. 2 చాలయి. ఒక 5 లారీలు ఇమీడియట్ గా పంపి ఇక్కడికి. నీకు చెప్పినామని వాళ్ళు అంటున్నారు, చెప్పలేదు నువ్వు అంటున్నావు. ఎవరిని నమ్మాలని అర్థమైతలేదు. ఒక 5 లారీలు పంపి ఇమీడియట్ గా. 3500 బస్తాలు ఉన్నాయి సార్. 3500 బస్తాలు జోకి ఉన్నాయి. నడు పంపి. సెక్రటరీ గారు ఇప్పుడు అమ్మాయి ఈ అడుగల్లో తడిసింది. ఇప్పుడు ఆమె ఎండ పోసుకోవాలి. ఏడ జాగ ఉంది సంచులు పెట్టి ఆవట్లు ఉండే. నువ్వు ఈ సంచులు తీయపోతేవి పోకపోయా ఆమె ఏడు ఎండ పోయాలి. అడుగు ఇంకో తెల్లారి వరకు మొలకలెత్తాయి. ఏం కావాలి? ఎక్కడ నువ్వు ఏడుంది నీ 4 లారీలు అమాలి లేదు, లారీలు లేవు. ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్. జరుగుతుంది. ఎవరు సాల్వ్ చేయాలి? మార్కెట్ డిఎం ఏం చేస్తుండు? డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు? లారీలతో ఏడైంది నాయన. 100 లారీల సరుకున్నది. 100 లారీల సరుకుంది. లేకపోతే ఆ రోడ్డు మీద ఆర్టీఓని పెట్టుంది. బండ్లు రోడ్డు మీద పెట్టి గుంజుకొచ్చాను లావట్టాలి మాలు. 500 కుప్పలు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ లో. ఈ 500 కుప్పలు ఇవ్వాలంటే 100 లారీలు కావాలి. నువ్వు రోజు 2 లారీలు 3 లారీలు అసలు పట్టించుకుంటలేదు మీరు. అమాలి లేదు, అమాలి అందది చేత ఎట్లయితుంది. ఇట్లయితే మళ్ళీ మొత్తం మొలకెత్తది. ఇప్పుడు ఎన్ని లారీలకి ఆల్రెడీ సంచులు పుట్టినాయి. 5-6 లారీల మాలు రెండే వచ్చినాయి. సార్ 3500 కాంటాక్ట్ అయింది. ఫటాఫట్ అవి లావట్టి ఇప్పుడు సంచులు. ఎందుకంటే మళ్ళీ తీయరాదు, దించరాదు. కొంత కాంటగాంది ఉన్నది, కొంత కాంటాయింది ఉన్నది. ఇప్పుడు తడిసింది. నువ్వు ఇట్లా ఇన్నే ఉండి ఆడ ఏం పని వాళ్ళు చూసుకుంటారు లాగా. నువ్వు వచ్చి ఇన్నే ఉండి
ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమైతుంది మళ్ళీ ఇప్పుడు పొల్లు గిల్లు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు ఖరాబ్ అవుతాయి అవి కలర్ మారుతుంది ఈ తడిసిన వడ్లు కూడా మొత్తం ఇక ధనాధన్ కాంట పెట్టి లావర్ దూరం మొత్తం సిద్ధయ్య దాంతో ఒక 5 లారీలు పంపరాదుకి మార్కెట్లకు ఇబ్బంది అవుతుంది మన మార్కెట్లో పత్తి మార్కెట్ ఒక 5 పంపి నాకు మార్కెట్లోకి ఇమీడియట్ గా కాదు ఏమైనా మరి నీకు ఇబ్బంది ఉందంటే నేను రోడ్ మీద ఆర్టీఓ పెట్టాను రోడ్ మీద పనులు తెప్పించుకుంటాను ఎవరు చెప్పలేదా ఇంత గిట్టున్నది మీ పని ఎన్ని లారీలు కావాలి ఎన్ని బ్యాగులు లేదు సార్ టీటీ పొద్దున్నే ఫోన్ చేసి లేదు సార్ చెప్పినాం సార్ లారీ ఆఫీస్కే మాట్లాడుతున్నాను నేను 2 వెహికల్స్ కూడా వచ్చినాయి సార్ సిద్ధయ్య, 2 వెహికల్స్ వచ్చినాయి కూడా సార్ పొద్దున్న. 2 జాలయి ఒక 5 లారీలు ఇమ్మీడియట్ పంపి ఇక్కడికి నీకు చెప్పినామని వాళ్ళు అంటున్నారు చెప్పలేదా నువ్వు అంటున్నావు ఎవరిని నమ్మాలని అర్థమైతలేదు ఒక 5 లారీలు పంపి ఇమీడియట్ 3,500 బస్తాలు ఉన్నాయి సార్ 3,500 బస్తాలు జోకి ఉన్నాయి నడు పంపి